50% ఎస్సీ ఎస్టీలకు పోను మిగతావి బీసీలకట. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపైన ప్రత్యేక కమిషన్ సిఫారసు, ప్రభుత్వానికి నివేదిక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్ల కోసం ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. అసలు బేసిక్గా ముందు నుంచి వీళ్ళకి రిజర్వేషన్ల అమలు విషయంలో చిత్తశుద్ధి ఉందా అంటే లేదనే చెప్పాలి. ఫస్ట్ ఏం చేశారు, బీసీ కమిషన్ ఆధ్వర్యంలోనే డిసైడ్ చేస్తామని చెప్పారు. దాని తర్వాత ఏమైంది, ఆయన ఆర్ కృష్ణయ్య గారు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు గతంలో చాలా 1-2 రాష్ట్రాల్లో ఇదే విధంగా రిజర్వేషన్స్ నివేదిక రూపొందిస్తే కొట్టివేయబడ్డవి. సో ఇది కరెక్ట్ కాదు, డెడికేటెడ్ కమిషన్ వేయాల్సిందే అని చెప్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేసింది. అదే ఈ కమిషన్. ఇప్పుడు ఈ కమిషన్ ఏం చెప్తుందట, 50%. సుప్రీంకోర్టు ఒక సీలింగ్ ఉంది కదా, 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదని. ఆ 50% రిజర్వేషన్లకు లోబడి ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళ జనాభా ఎంత ఉంటుందో వాళ్ళకి అంత వాటా దక్కాల్సిందే. అది భారత రాజ్యాంగం చెప్తున్నది. సో ఆ రిజర్వేషన్ పోను మిగిలింది బీసీలకు ఇవ్వాలి అంటున్నారు. మరి మీరు ఏమన్నారు, 42% రిజర్వేషన్ కల్పిస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చెప్పారు కదా. మరి దీనికి ఏం ఆన్సర్ చెప్తారు? ఇప్పుడు 50% సుప్రీంకోర్టు సీలింగ్ గుర్తొస్తున్నది. అన్ని పార్టీలు దీనికి సమాధానం చెప్పాల్సిందే. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి అడ్డు రాని 50% సుప్రీంకోర్టు సీలింగ్ ఓన్లీ బీసీ రిజర్వేషన్లు వచ్చేసరికి ఎందుకు అడ్డు వస్తున్నది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సైంటిఫిక్ డేటా ముందు పెట్టండి రిజర్వేషన్స్ పెంచుకోవడానికి అని చెప్పింది. ఎవరు ఏ సైంటిఫిక్ డేటా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా రిజర్వేషన్స్ అమలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టే ఆ 50% సీలింగ్. మరి అయినా ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% అమలైంది కదా, మరి 60%కి వెళ్ళిపోయినట్టే కదా. దీనికి ఆన్సర్ ఉండదు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిషన్ సోమవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్లపైన నివేదిక అందజేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి రిజర్వేషన్లను ఖరారు చేసినట్టుగా సమాచారం. 50% రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీలవి పోను మిగతావి బీసీలకు రిజర్వ్ చేయాలని సిఫారసు చేసినట్టుగా తెలిసింది. ప్రత్యేక కమిషన్ సిఫారసు ప్రకారం పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లను ఖరారు చేసి పెన్నేది ఎక్కడుంది ఇది, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు త్వరలోనే వివరాలు అందించబోతున్నదని తెలుస్తోంది. వినతులు స్వీకరించి జనాభా వివరాలు సేకరించి స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల ఖరారు కోసం ప్రభుత్వం అక్టోబర్లో బీసీ కమిషన్కు బాధ్యతలు అప్పగించింది. అయితే బీసీలకు సమగ్ర న్యాయం జరగాలంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా డెడికేటెడ్ కమిషన్ వేయాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వం నవంబర్ 4వ తేదీన విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ బీసీ సంఘాలు, ప్రజలు, మేధావుల నుంచి విజ్ఞాపనలు స్వీకరించింది. ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ విచారణ నిర్వహించింది. నవంబర్లో ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే జరిపిన ప్రణాళికా శాఖ నుంచి గ్రామాల వారీగా జనాభా వివరాలు తీసుకున్నది. ఈ వివరాలు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదికను సిద్ధం చేసింది. నగరాలు, పట్టణాల్లోని బీసీ జనాభా వివరాలను కూడా త్వరగా ఇవ్వాలని ప్రణాళికా శాఖను కమిషన్ కోరింది. ఆ వివరాలు అందిన తర్వాత మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీలో బీసీ రిజర్వేషన్లపైన అధ్యయనం మొదలు పెట్టబోతున్నది. 2019 ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయి? సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50%కి మించకూడదు. ఈ నిబంధనకు లోబడి 2019లో జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల్లో సర్పంచ్ల పదవులకు 50%లో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీసేయగా బీసీలకు 22.78% రిజర్వేషన్లు దక్కినాయి. మండల పరిషత్తులో 18.77%, జిల్లా పరిషత్తులో 17.11% దక్కింది. మరి ఇప్పుడు కూడా అదే అమలు అవుతుంది కదా. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న 50%లో ఎస్సీ ఎస్టీలది పోను బీసీలది అని అంటే ఇప్పుడు కూడా యాజ్ అంతే అమలు అవుతుంది కదా. సర్పంచ్లు ఎస్సీలకి 20.53%, ఎప్పుడు ఇది 2019 ఎలక్షన్లో. ఎస్టీలకి 6.68%, బీసీలకి 22.78%, ఎంపీపీలు 19.43%, ఎస్సీలు ఎస్టీలకి 11.85%, బీసీలు 18.77%. అంటే ఎంత దారుణం చూడండి, 18%. జెడ్పీ చైర్పర్సన్లు 19.03%, ఎస్సీలకి ఎస్టీలకి 13.86%, బీసీలకి 17.11%, 18% కూడా లేదల్లా.
మరి ఇప్పుడు సేమ్ యాస్టీస్గా అదే రిపోర్ట్ ఇస్తే 50% మించొద్దు అన్న సుప్రీంకోర్టు దాని ప్రకారమే వెళ్తే మళ్ళీ గదే వస్తుంది కదా. మరి మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఎక్కడ అమలు చేసినట్టు అవుతుంది? దీనికి ఏమంటున్నారు వీళ్ళు? మధ్య మార్గంగా మేము పార్టీ వైపు నుంచి 42% రిజర్వేషన్స్ కల్పిస్తామని అంటున్నారు, అంటే టికెట్లు ఇస్తామని అంటున్నారు. అది ఎట్లా అవుతుంది? నువ్వు బీసీకి ఇచ్చిన దగ్గర బీఆర్ఎస్ అయినా బీసీకి ఎందుకు ఇస్తాడు, బీజేపీ అయినా బీసీకి ఎందుకు ఇస్తాడు? నువ్వు బీసీకి ఇస్తే ఆయన ఓసీకి ఇస్తాడు, మీరు ముందే మాట్లాడుకుంటారు. ఆయన బీసీకి ఇస్తే నువ్వు అక్కడ ఓసీకి ఇస్తావు. ఇక్కడ మళ్ళీ నష్టపోయేది మళ్ళీ బీసీలే. ఇది అసలు ప్లానింగ్ లేదు వీళ్ళకి. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి దబ ఒక కమిషన్ వేసారు, ఏదో ఒకటి చేయాలి కాబట్టి. ఇదేదో ఎలక్షన్లో మీరు అధికారంలోకి రాగానే ఇమీడియట్గా ఇనిషియేట్ తీసుకొని చేసి ఉంటే ఇవాటికి సమస్య పరిష్కారం అయ్యేది కదా, రిజర్వేషన్లు పెంచడానికి. అసలు మీ దగ్గర ఉన్న ఎజెండా ఏంది దీని మీద? అంటే మరోసారి ఎక్కడుంది పెన్ను? అంటే మరోసారి దీంట్లో మోసపోబోతున్నారు బీసీలు అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతున్నది. ఒక్కసారి ఆర్ కృష్ణయ్య గారికి కాల్ చేద్దాం, ఎందుకంటే ఆయనే కదా ఈ బీసీ డెడికేటెడ్ కమిషన్ విషయంలో కోర్టుకు వెళ్ళింది. హలో అన్న, నమస్తే. నేను రఘు మాట్లాడుతున్నా, తొలి వెలుగు. లైవ్ లో ఉన్నారు మీరు? ఏం లేదు, ఒక చిన్న వార్త వచ్చింది ఇవాళ ఈ బీసీల గురించి. లోకల్ బాడీ ఎలక్షన్ లో నిన్న ఒక రిపోర్ట్ ఏదో ఇచ్చినట్టు కదా, ఈ బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్. 50% ఎస్సీ ఎస్టీలకు పోను, మిగతాది బీసీలకు అని ఇచ్చిరట. అంటే గదే కదా మళ్ళా అదే పాత పద్ధతి, పాతది అవుతుంది, 2019 పద్ధతి అవుతుంది. అయితే ఇంత తతంగం ఎందుకు? డెడికేటెడ్ కమిషన్ ఎందుకు? వాగ్దానం చేసిండు 42% ఇస్తామని, బీసీ డిక్లరేషన్ చేసిండ్రు. ఇదంతా చేసి తతంగం అంతా నడిపి మళ్ళా మొదటికి వస్తే కుదరదు కదా. 42% ఇస్తామన్నారు, ఇవ్వాలి, అసెంబ్లీలో చట్టం చేయాలి, సుప్రీంకోర్టు అవసరమైతే ఎవరు సుప్రీంకోర్టు పోతారని ఒట్టిగా సాగు చూపుతున్నారు. ఎవరు పోయినా ఎదుర్కోవాలి. సుప్రీంకోర్టు ఉన్నదని చెప్పి ఎన్ని రోజులు ఇట్లా బీసీలకు అన్యాయం చేసుకుంటూ పోతారు. అవును, కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా చేయడానికి ఎట్టి పరిస్థితిలో 42% ఇవ్వాలి, ఇవ్వకపోతే పెద్ద ఎత్తున గొడవ చేస్తాం. అంటే ఇప్పుడు కనీసం వాళ్ళు అడిగైనా ముందుకేయాలి కదా. ఇప్పుడు అది కొట్టేస్తారా, కొట్టేరా, వేరే వాళ్ళు కోర్టుకు వెళ్తారా తర్వాత? ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అసెంబ్లీలో చట్టం చేయాలి. అది నువ్వు చట్టం చేసి బీసీలకు ఇవ్వు, తర్వాత బీసీలు మేము కొట్లాడతాం, దాన్ని ఎట్లా చేయాలనేది తర్వాత పరిణామం. అంతే, ఖచ్చితంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్. సో ఇది ఆర్ కృష్ణయ్య గారు చెప్తున్నారు. సో ఇట్లా ఈ అంశాల మీద చాలా మంది మాట్లాడుతూనే ఉన్నారు. మన జస్టిస్ ఈశ్వరయ్య గారు వచ్చినారు, మనం ఇంటర్వ్యూ చేసినాం. ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఇక్కడ తీర్మానం చేయండి, కేంద్రానికి పంపించండి, 9th or 10th షెడ్యూల్లో పెట్టిస్తే తమిళనాడులో ఏ రకమైన రిజర్వేషన్స్ ఉన్నాయో 69-70% ఆ రిజర్వేషన్లు అమలు చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పబ్లిక్ బయటకు వస్తున్నారు, బీసీలు బయటకు వచ్చి మూవ్మెంట్ చేస్తామని అన్నప్పుడు ప్రభుత్వాలకు ఏంటి ఇబ్బంది? అసలు కనీసం వాళ్ళు కనీసం ఇనిషియేటివ్ కూడా తీసుకోవట్లేదు కదా. చేస్తున్నామా అంటే చేస్తున్నాం, అంతా తూతూ మంత్రమే.